హాయ్ హలో వెల్కమ్ టు సాక్షి ఫ్యామిలీ. మనలో చాలా మంది ఒంటరితనాన్ని ఓ సాధారణ భావోద్వేగంగా భావిస్తారు. కానీ వైద్య నిపుణుల ప్రకారం దీని ప్రభావం చాలా తీవ్రంగా ఉంటుందట. ఒంటరితనం కేవలం మానసిక స్థితిగతులనే కాదు, ఆరోగ్యాన్ని కూడా ఘోరంగా దెబ్బతీస్తుంది. కొన్ని అధ్యయనాల ప్రకారం దీర్ఘకాలికంగా ఒంటరితనంతో జీవించే వారికి త్వరగా మరణించే ప్రమాదం 30% వరకు ఎక్కువగా ఉంటుంది. ఇది రోజుకు 15 సిగరెట్లు తాగినంత ప్రమాదంతో సమానమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కోవిడ్-19 మహమ్మారి వచ్చిన తరువాత ప్రపంచవ్యాప్తంగా చాలా మంది సామాజికంగా విడిపోతూ ఒంటరితనాన్ని అనుభవించారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా దీనిని గమనించి దీర్ఘకాలిక ఒంటరితనం ప్రజల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతోందని తెలిపింది. సోషల్ మీడియా కూడా దీనికి ప్రధాన కారణాలలో ఒకటి. నిజమైన వ్యక్తిగత బంధాలను ఏర్పరచుకోకుండా యువతలో చాలా మంది డిజిటల్ ప్రపంచంలోనే బంధాలను ఏర్పరచుకుంటూ ఒంటరితనానికి లోనవుతున్నారు. ఒంటరితనం అనేది ప్రతి ఒక్కరికి భిన్నంగా అనిపించే భావన. దీనివల్ల ఒంటరిగా ఉండటమే కాదు, ఇతరుల మధ్య ఉన్నా కూడా ఒంటరిగా అనిపించడమే అసలు సమస్య. ఉదాహరణకి ఓ కాలేజీ స్టూడెంట్ రూమ్మేట్లతో ఉన్న ఒంటరిగా ఫీల్ అవ్వచ్చు. ఒక సైనికుడు ఇతరుల మధ్య ఉన్న దేశం విడిచిపోయి వేరే ప్రదేశంలో ఒంటరితనాన్ని అనుభవించవచ్చు. ఒంటరితనం వల్ల శరీరానికి మనసుకు కూడా చాలా నష్టాలు కలుగుతాయి. అల్జైమర్స్ పెరగడం, గుండె సంబంధిత వ్యాధులు, జ్ఞాపక శక్తి తగ్గిపోవడం, మానసిక ఒత్తిడి, డిప్రెషన్, ఆత్మహత్య ఆలోచనలు, డ్రగ్స్, ఆల్కహాల్ అడిక్షన్, తప్పుడు నిర్ణయాలు తీసుకోవడం, మానసిక స్థిరత్వం కోల్పోవడం వంటి సమస్యలు తలెత్తుతాయని రిపోర్ట్స్ చెబుతున్నాయి. నిపుణుల ప్రకారం ఒంటరితనాన్ని జయించడానికి మానసికంగా ముందడుగు వేయాలి. ఇష్టమైన కార్యక్రమాల్లో పాల్గొనడం వల్ల కొత్త స్నేహాలు ఏర్పడడానికి మంచి అవకాశం ఉంటుంది. నెగటివ్ ఫీలింగ్స్కి బదులు పాజిటివ్ ఆలోచనలు పెంచుకొని జరగని వాటి గురించి భయపడకుండా ముందుకు వెళ్ళాలి. అంతర్లీన సంబంధాలను బలపరచాలి. స్నేహితులు, కుటుంబ సభ్యులతో ఎక్కువగా గడపడానికి ప్రయత్నిస్తుండాలి. ఒంటరితనం కలిగే శారీరక, మానసిక లక్షణాలను గుర్తించి ముందుగానే పరిష్కారానికి ప్రయత్నించాలి. దీని గురించి నమ్మకమైన వ్యక్తితో మాట్లాడాలి. నమ్మిన వ్యక్తి, డాక్టర్ లేదా కౌన్సిలర్తో మనసులోని బాధను పంచుకుంటే సమస్య అదుపులో ఉంటుంది. ఒంటరితనం చిన్న సమస్య కాదు. దీన్ని పట్టించుకోకుండా వదిలేస్తే అది మన ఆరోగ్యాన్ని మెల్లగా నాశనం చేస్తుంది. అందుకే నిజమైన బంధాలను పెంపొందించుకోవడం, మంచి మానసిక స్థితి కాపాడుకోవడం చాలా అవసరం. ప్రేమ, సంబంధాలు, పరస్పర బంధాలు ఇవే ఒంటరితనానికి మెడిసిన్. ఎప్పుడైనా ఎక్కడైనా మీ చేతిలోనే వార్తా ప్రపంచం. మీ మొబైల్లో, మీ కంప్యూటర్లో, మీ టీవీలో సాక్షి టీవీ డిజిటల్ ప్రసారాల కోసం లాగిన్ అవ్వండి. www.youtube.com/Sakshi TV. Subscribe Sakshi TV YouTube channel.